హలో! అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. ఈరోజు అమ్మ అయితే మార్నింగే లేపేశారు నన్ను. ఎందుకంటే ఫెస్టివల్ అంటే చాలా పనులుంటాయి కాబట్టి. లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి అమ్మేమో ప్రసాదాలు చేస్తానని అన్నారు. సో, నేనేమో పూజ దగ్గరికి పనులన్నీ స్టార్ట్ చేశాను. మీలో వినాయకుడు ఎలా పుట్టాడో ఎంతమందికి తెలుసు? నాకైతే మా నానమ్మ చెప్పారు. పార్వతీదేవి స్నానానికి వెళ్ళినప్పుడు నలుగు పిండితో ఒక బొమ్మను చేసిందంట. ఆ బొమ్మ పార్వతీదేవికి చాలా నచ్చి ఆ బొమ్మకి ప్రాణం పోసిందంట. ఆయనే మన వినాయకుడు. పార్వతీదేవి స్నానానికి వెళ్తూ వినాయకునితో ఇలా చెప్పిందంట, నేను స్నానానికి వెళ్తున్నాను, లోపలికి ఎవరిని రానివ్వొద్దని. ఆ మాటతో వినాయకుడు బయట కాపలా కాస్తున్నప్పుడు శివుడు వచ్చాడంట. శివయ్య అని తెలియని వినాయకుడు వెళ్ళడానికి వీల్లేదు అని శివయ్యకి అడ్డు వేశాడంట. కోపంతో ఉన్న శివుడు వినాయకుని తలని వేరు చేసేసాడంట. ఈలోపు పార్వతీదేవి బయటకు వచ్చి చూసేసరికి పార్వతీదేవి ఎంతో బాధతో కోపంతో జరిగిందంతా శివయ్యకి చెప్పింది. అది అంతా విన్న శివయ్య నందికి చెప్తే నంది ఏనుగు తలని తీసుకొచ్చాడు. సో, అలాగా వినాయకుడు పుట్టాడు. ఏనుగు రూపం కూడా అలాగే వచ్చింది. ఇదైతే మేము కొత్తగా కొనుక్కున్న పాలవెల్లి. మాకు పాత పాలవెల్లి ఉండేది, కానీ మేము 2 ఇయర్స్ నుంచి పాలవెల్లి కట్టకపోవడంతో దాన్ని ఎక్కడో పెట్టేసాం. అది ఎంత వెతికినా దొరకలేదు. అందుకు కొత్తది కొనుక్కొని వచ్చాం. పాలవెల్లిని శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఆ తర్వాత కిటికీకి హ్యాంగ్ చేసేసాం. ఫ్రూట్స్ అన్నీ బాగా వాష్ చేసేసి వాటికి పసుపు రాసి బొట్లు పెట్టేసాం. ఆ తర్వాత టాస్క్ ఏంటంటే ఒక్కొక్క ఫ్రూట్కి థ్రెడ్ కట్టి దాన్ని పాలవెల్లికి హ్యాంగ్ చేయాలి. నాకు ఇదైతే చాలా టఫ్గా అనిపించింది. అన్నీ ఓకే, కానీ దానిమ్మకాయలు అయితే అస్సలు ఉండలేదు. ఈ ఇయర్ మేమైతే ఫ్రూట్స్ చాలా తక్కువ తెచ్చుకున్నాం. ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ అయితే నిన్న తెచ్చేసుకున్నాం. ఎటొచ్చి కలపూలు, గరిక మాత్రం మార్నింగ్ మా బావ తెచ్చిచ్చాడు. ఈలోపు మా అమ్మ కిచెన్లో పులిహోర, కుడుములు, బెల్లపులోయి, పప్పుల్లోయి, అత్తేసర, కొబ్బరికాయ పచ్చడి ప్రిపేర్ చేసేసారు. హ్యాంగ్ చేసిన పాలవెల్లికి మామిడాకులు కూడా కట్టేశాను. పాలవెల్లికి ఫ్రూట్స్తో పాటు ఫ్లవర్స్ కూడా కట్టుకుంటారు. పాలవెల్లి ప్రిపేర్ అయిపోయిన తర్వాత వినాయకుడిని కూర్చోపెట్టే పీటని రెడీ చేశాను. మేమైతే ప్రతి ఇయర్ అదే పీట పెడతాము. ఇప్పుడైతే మార్కెట్లో చాలా వెరైటీ ఆఫ్ పీటలు వచ్చేసినాయి, కానీ మేమైతే ఇదే పీట పెడతాము. ఆ పీటని శుభ్రంగా వాష్ చేసేసి పసుపు రాసి అలాగే పీట మీద కుంకుమతోని పిండితోటి పద్మ ముగ్గును వేసేసాను. పీట మీద ఎన్ని రాసినా ఎన్ని ముగ్గులు వేసినా బియ్యం వేసి అయితేనే పెట్టాలి వినాయకుడిని. పీట మీద బియ్యం వేసి దాని మీద వినాయకుడిని ప్లేస్ చేశాను. మా మట్టి వినాయకుడు బొమ్మ అయితే ప్రతి వినాయక చవితికి మార్నింగ్ ఒక తాతయ్య గారు తెస్తారు. ఆయన దగ్గరే తీసుకుంటాం. మా వినాయకుడు బొమ్మ అయితే జస్ట్ 30 రూపీస్ పడింది అంతే. వినాయకుడు బొమ్మ నైట్ కొనుక్కోకూడదు. అలాగే పాలవెల్లి కూడా నైట్ కట్టుకోకూడదు. ఎందుకంటే నైట్ కట్టుకుంటే నిద్రించినట్టు అవుతుందని నైట్ కట్టరు. మా ఇంట్లో అయితే అలా చేయరు. ఆ తర్వాత రోజ్ పెటల్స్తో డెకరేషన్ చేశాను. ఈలోపు అమ్మ దేవుడి దగ్గర సామాన్లు కూడా కడిగేశారు. మొత్తం అన్నీ రెడీ చేసేసిన తర్వాత అమ్మ అన్ని ప్రసాదాలు పెట్టేసి పూజ స్టార్ట్ చేశారు. నేనేమో కానీ మా చెల్లి అయితే పూజలకి చాలా ఫస్ట్ ఉంటుంది. నాకు మా కలశాన్ని చూస్తే చాలా క్యూట్గా అనిపించింది. మమ్మీ పూజ చేస్తుంటే నేనేమో చేతికి తోరణాలు ప్రిపేర్ చేసేసి దేవుడి దగ్గర పెట్టేశాను. పూజ కథ అంతా అయిపోయిన తర్వాత మమ్మీ హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ధూపం వేసేసారు. మా పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ప్రసాదాలు తినేసాం. ప్రసాదాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. అమ్మ చేసింది కదా, ఎప్పుడూ టేస్టీగానే ఉంటుంది మాకు. వీడియో ఫుల్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.